బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో గంజాయిని తరలిస్తున్నారన్న రహస్య సమాచారంతో ఈగల్ టీం మార్టూరు పోలీసులు టోల్ ప్లాజా వద్ద సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఒక కారును ఆపి పరిశీలించగా అందులో 198 కేజీల గంజాయిని గుర్తించారు. గంజాయితో పాటు కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాపట్ల ఎస్పీ బి ఉమామహేశ్వర్ వివరాలను వెల్లడించారు. నిందితులను విచారించగా అరకు నుంచి బెంగళూరుకు గంజాయిని తరలిస్తున్నట్లు తెలిపారన్నారు. వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారుగా 25 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. నిందితుల వద్ద నుంచి 2 మొబైల్ ఫోన్లు, ఒక బొలెరో కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను అద్దంకి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. మార్టూర్ పిఎస్ లిమిట్స్ బొల్లాపల్లి టోల్ ప్లాజా దగ్గర ఈరోజు ఎర్లీ అవర్స్ 5 o'clockకి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక బొలెరో వెహికల్లో సుమారు 198 కేజీల గాంజాని తరలిస్తున్నటువంటి వెహికల్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ వెహికల్ని కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి మంజునాథ్ ఈరప్ప, అదేవిధంగా కార్తిక్ హనూర్ రాజప్ప అనే వ్యక్తులు, వీళ్ళు కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా పుల్లేగల మండల్ చెంగవాడి గ్రామానికి సంబంధించినటువంటి పర్సన్స్. వీళ్ళలో మంజునాథ్ ఈరప్ప డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా ఈ కార్తిక్ అనే వ్యక్తి అక్కడ బేల్దారి పనులు చేస్తూ ఉంటాడు. వీరికి వాళ్ళ నియర్ బై గ్రామంలో ఉన్నటువంటి హనూర్ గ్రామానికి సంబంధించినటువంటి మరో వ్యక్తి కలవడం జరుగుతుంది. ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి అక్కడ ఉన్నటువంటి థర్డ్ పర్సన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి ఈ మంజునాథ అండ్ కార్తిక్ అనే పర్సన్స్ ఎస్టర్డే ఈవినింగ్ కాకినాడ డిస్టిక్లోని తుని ప్రాంతంలో లోకల్గా ఉన్నటువంటి ఒక పర్సన్ని కలవడం జరుగుతుంది. ఆ పర్సన్ నుంచి ఈ గాంజా మెటీరియల్ని కలెక్ట్ చేసుకొని కర్ణాటక రాష్ట్రానికి తరలించేటువంటి కార్యక్రమంలో ప్రాసెస్లో మాకు రాబడినటువంటి సమాచారం మేరకి లోకల్ పోలీస్, అదేవిధంగా ఈగల్ టీం సంయుక్తంగా ఈ బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద ఈ వెహికల్ని ఇంటర్సెప్ట్ చేసి ఈ వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరు అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి ఇల్లీగల్గా తరలిస్తున్నటువంటి ఈ గాంజా మెటీరియల్ సుమారు 198 కేజీలటువంటి గాంజాని పట్టుకోవడం జరిగింది. ఈ ఇద్దరు వ్యక్తులను కూడా యాజ్ పర్ లీగల్ ప్రొసీజర్ ప్రకారం తదుపరి చర్యలు తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లాలో ఈ గాంజా నిర్మూలన కార్యక్రమానికి సంబంధించి అవేర్నెస్ యాక్టివిటీస్తో పాటు గతంలో ఈ గాంజాకి పాల్పడినటువంటి వ్యక్తులందరినీ కూడా ప్రత్యేక నిఘా పెట్టి వారు అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా అన్ని పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకి జిల్లాని గాంజా రహిత జిల్లాగా మార్చే కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లాలో ఎవరు కూడా గాంజా విక్రయాలకు కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కానీ, గాంజా కన్జంప్షన్ లాంటి యాక్టివిటీ లేకుండా కమింగ్ డేస్లో అన్ని పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.